చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం ఏదైనా ఏమైనా వేచున్నా నేను చిన్నవాడ నీ కోసం చిన్నవాడ నీ కోసం మాటలని నీ కోసం మౌనమంత నీ కోసం एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त हमारा एक्स्ट्रा जबरदस्त एक्स्ट्रा जोशफुल एपिसोड ని స్టార్ట్ చేయాలంటే జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ రోజీ రోజా గారు కాక్టైల్ తాగిన కోతి నేను నెక్ టై కట్టుకున్న కాకి నేను కొంచెం లూస్ కొంచెం టైట్ నేను దారం తెంచుకున్న కైటు నేను శనివారం రచ్చకున్న నైటు నేను కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను वैसे तकीला मैं हूँ अकेला रावे ओ पिल्ला मैं मजनू तू लैला हम तुम वाला something अरेला रम पंचकोला प्रपंचम मिलेला come to the party Subbalakshmi welcome to the party Abba touch me come to the party Subbalakshmi welcome to the party Abba touch me come to the party Subbalakshmi welcome to the party Abba touch me Now it's time to welcome our laughing star top star Nag Babu garu City Mar బామ మాట బంగారు బాట అంటారు కానీ ఈ బామని చూస్తే బుద్ధున్నవాడు ఎవడు ఈ మాట అనుడు అలాంటి కన్నింగ్ బామ గెటప్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్ లెట్స్ వెల్కమ్ దెం నువ్వు చేసే శాస్త్రాలు మితిమారిపోతున్నాయి బామ్మ వచ్చింది బామ్మ ఇక్కడ పెట్టరా అరే అటెందుకు వెళ్తా ఇక్కడ పెట్టు యారు పెడితే వందలు ఒక ఊర్లో వండిస్తున్నావు నువ్వా వలసాండ పదానికి పులసలా తయారు కదా వచ్చే ముసలిదానా నీ దెబ్బకు ఊర్లోంచి వెలేశారు ఏ జన్మలో ఏం పాపం చేశానో తెలియదు కానీ నీ మనవడుగా పుట్టానే కోతి మొఖం దానా ఆపు దొంగ ఆపు అది అసలు ఏడిపోయానా నీ కళలో ఒక్క కన్నీటి చొక్కైనా ఉందంటే ఇంకిపోతాయి ఇక్కడ గుట్ట మొహం దానా ఉన్న పొలంగా రోడ్డు మీద చేసేసింది ఎట్టబోలు అసలు అర్థం కావట్లే నాకు ఎవరమ్మా మీరు ఊరు కొత్తలో ఉన్నారు పోయమ్మా మాది వెంకటాపురం అండి ఈ ఊరు ఎందుకు వచ్చారు ఊరి వాళ్ళకి 4 మాటలు చెప్పాను 4 విషయాలు చెప్తేనే నచ్చకపోతే ఊరు నుంచి వెళ్ళేశారు వాళ్ళు 4 సలహాలు చెప్తే వెళ్ళివేశారా అది ఊరా వల్లకాడా గురుగారు ఆవిడిచ్చే సలహాలు చాలా వెరైటీగా ఉంటాయండి మీకు అవసరం ఏంటి ఇప్పుడు సలహాలైనా ఏమైనా సరే ముసల్దానైనా కనికరం లేదంట అది ధ్వజస్తంభం ఉంటే గుడికి అందం టీచర్ ఉంటే బడికి అందం ఇలాంటి ముసలి వాళ్ళు ఉంటే ఊరికే అందం రాబమ్మా నా ఊర్లో ఉండు నా ఇంట్లో ఉండు అవునా రే తొక్కలో ఊర్రా మీది రే మీరు ఊరు నుంచి వెళ్ళొస్తే వేరే ఊరు లేవనుకుంటున్నారా రే నన్ను ఊరు నుంచి వెళ్ళేస్తారు కదరా మీరు ఇక్కడ నుంచి మీ ఊర్లో వర్షాలే పడవురా రే మీ ఊర్లో ఎవరికి పెళ్లిళ్ళు కాదురా ఇక్కడ నుంచి మీ ఊరి ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని తెచ్చేస్తున్నారా ఇక్కడ నుంచి నా ఊరు కృష్ణ గారు ఏ ఊరిది మదనపూడి ఏ రోజు నుంచి మదనపూడి కాంతమండరా నేను ఇదే ఇల్లు దీంట్లో మీరు ఉండండి అలాగే బామ్మ కొత్త ఊర్లో మంచి మనిషి మంచి మనసుతో పిలిచి మరీ ఇల్లు ఇచ్చినాడు ఈ ఊర్లోనే మంచిగా ఉండు కొన్ని రోజులు నోట్లో 4 అదుపులో ఉండవే నీ కాళ్ళు పట్టుకుంటాను సరే నేను పోయా ఇంటికి సరుకులు తీసుకున్నా సరేనా నోట్లో 4 అదుపులో ఉండాలి వెళ్ళరా మంచి చెప్తాడేదో నేను సామాన్ సరుతాను అంతలోపు అరే అబ్బాయి ముందే 4 అదుపులో పెట్టుకుంటాను మనోడికి మాట ఇచ్చా మళ్ళీ బాగుండదు తొక్కలో మాట ఇలాంటి 100 ఇచ్చాను అబ్బాయి ఏంటి బామ్మ మీ ఇంట్లో నీకు ఎవరంటే బాగా ఇష్టంరా అమ్మ నాన్న అంటే ఇష్టం మీ అమ్మ నాన్న పెళ్లి చేసుకునేటప్పుడు నిన్ను పిలిచారా లేదు ఊరు వాళ్ళని పిలిచారా పిలిచారు ఊరి వాళ్ళని పిలిచారు నిన్ను పిలవలేదు పోనీ మీ అమ్మ నాన్న పెళ్లి వీడియో చూసావా చూసాను పెళ్లి వీడియోలోనే ఉన్నావా లేదా
పెళ్లిలో లేవు, పెళ్లి వీడియోలో లేవు, అసలు జనాభా లెక్కలు ఉన్నావో లేవో. ఎమోషనల్ అయిపోయి మీ అమ్మ నాన్న ఏం అడగకే. కొద్దిగా తృప్తిగా ఏమైందిరా? నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టం అంటావేంటమ్మా? ప్రాణం. నేను మీ ప్రాణం అయితే మరి మీ పెళ్లికి ఎందుకు నన్ను పిలవలేదు? అసలు ఎవరా నీ ప్రశ్న అడిగింది? పక్కింటి బామ్మ. బామ్మ? అడిగిన దాంట్లో తప్పే ఉంది. అరే 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 నిన్ను కాదు అసలు దాన్ని. ఇంటికి ఫస్ట్. ఎవరా ఇంట్లో? ఎవరింట్లో? ఒకసారి బయటరా. ఎవరు? ఏంటి ఏం అడిగావు మా కొడుకుని? నేనేం అడిగాను? మీ అమ్మ నాన్న పేరు ఏంటని అడిగారు. అమ్మ పేరు చెప్పాడు, నాన్న పేరే కన్ఫ్యూజ్ అయ్యాడు. మాకు మా పిల్లోడికి పెట్టిన చాలు, ఇంకా నాకు మా ఆయనకి కూడా పెట్టు. మాకు ఏంటి పెట్టేది? ఏంటి పెట్టేది? గుమ్మం ముందు జనాలు నిండిపోయినారు, ఇదేదో చేసిందా? ఏం జరిగింది? ఏం లేదురా, వీడిని నేను చదివి బాగా ప్రయోజకుళ్ళు అవ్వాలరా అన్న. అంతలో వాళ్ళ అమ్మ నాన్న గొడవ పెట్టుకుంటున్నారు. నువ్వు అంత మంచి మాటలు ఏం చెప్పలే, నాకు తెలుసు సార్. ఈ ఈదులు ఇంకోసారి పొరపాటు జరగదు, దయచేసి ఎవరు కొత్త కరుడా. ఇదేదో తేడాలాగా ఉంది, ఇంకొకసారి కనుక రావద్దు. రేయ్ నువ్వు కూడా అడుగునే డ్రామాకు. ఇంట్లోకి సరుకులు తెచ్చే లోపల సమర శంఖం పూరిచ్చావు కదా. ఊరు మారినా నోరు మారలా నీకు. ఆ నోట్లో నాలుగు మడత పెట్టు, మడత పెట్టు, మడత పెట్టు. బామ్మా ఇల్లు ఎలా ఉంది? ఊరు ఎలా ఉంది? అదేంటి బామ్మా మాట్లాడు. మౌనవ్రతమా? అర్థం కాలే బామ్మ. ఈ వయసులో నీ దగ్గర నుంచి మాకు కావాల్సింది గైడెన్స్ గానీ సైలెన్స్ కాదు. 100 మంది అసమర్థులు మాట్లాడకపోయినా దేశానికి ప్రమాదం లేదు, కానీ నీలాంటి మేధావి మాట్లాడకపోతే మాత్రం దేశానికి చాలా ప్రమాదం. మాట్లాడు బామ్మా. మూడింది మాట్లాడు. ఎంత చెప్పినా పోవట్లే, ఏం చేయాలి? ఊరు ఎలా ఉంది బామ్మా? బ్రహ్మాండంగా ఉంది. అవును, నువ్వు ఎలక్షన్ లో ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచావు? నేను మెజార్టీతో కాదు బామ్మా, ఏకగ్రీవంగా గెలిచాను. నాకున్న పలుకుబడితో ఎగస్ పార్టీ వాడు విత్డ్రా అయిపోయాడు. నేను చేసిన సర్వేలో అలా లేదే. మరి ఎలా ఉంది? ఆ ఎగస్ పార్టీ వాడు నిన్ను నీ కెపాసిటీ నుంచి విత్డ్రా అవ్వలేదంట. మరి మీ ఆవిడ నుంచి విత్డ్రా అంటే మా ఆవిడని చూసి ఎగస్ పార్టీ వాడు విత్డ్రా అవడం ఏంటి? ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో బిజీ ఉంటాను కదా, వాళ్ళిద్దరు ఫ్రీగా ఉంటారు. నిజమా? కళ్యాణి, కళ్యాణి రావే. ఏంటండి కారణం చెప్పి కొట్టండి. ఏంటే నా ఎక్స్ పార్టీ వాడికి నీకు సంబంధం ఉందంట? ఎవరు చెప్పారు నీతో? బామ్మ చెప్పింది. పద దాని దగ్గర పద. రావే బయటికి రా. ఏంటి ఏం చెప్పావు నా ముగ్గురుతో? నాకు ఎక్స్పర్ట్ వాడికి సంబంధం ఉందని చెప్పావా? నీ గురించి ఎందుకు చెప్పా? నేను పక్కూరి ప్రెసిడెంట్ గురించి చెప్పా. మీ ఆయన కరెక్ట్ చేసుకున్నాడు. ప్రెసిడెంట్ గురించి చెప్పా. ఇదిగో తెలుసుకొని కొడితే పడతా, తెలుసుకోకుండా కొట్టా అనుకో కొడతా. అర్థమైందా? కరెంట్ లేకుండా షాక్ కొట్టించావు కదే, అందుకే నా ఊళ్ళో నుంచి వెలివేసింది నిన్ను. నన్ను వెలిసేది పక్కన పెట్టు, నీ బ్యాగ్ ఏంటి బయటేసింది మీ ఆవిడ? కళ్యాణి ఏంటో ఇది, బ్యాగ్ బయటేసావంటే? కూలి చేసుకునే వాటిని కాపురం చేస్తాను గానీ నీలా క్లారిటీ నేను అంత మాత్రం కాపురం చేయను. ఎల్లు ఎల్లు. ప్రెసిడెంట్ అని మొత్తం చదువుకున్నాడా? మా ఇంట్లో ఉండు, ప్రపంచానికి తలకాయ నిప్పు నువ్వు మాట్లాడకపోతే ఏమైంది ప్రెసిడెంటా? మీకు ఆధారం చూపిస్తే నా ఆధార్ కార్డు చింపేసిందిరా మీ బామ్మ. జీవిత రహదారి ఎంత దూరమో ఏది అంతమో. వాడి మంచి మనసుతో ఆశ్రయం కల్పిస్తే వాడికి నువ్వు అనాథాశ్రయం కల్పించావు. వాడు బతికేంది ఇప్పుడు. నేను అప్పుడే మాట్లాడని చెప్పాను. నువ్వు రెచ్చగొట్టి నాలుక బయటికి మాట్లాడించాడు. కావాలంటే నాగబాబు గారిని అడుగు. బాగు మేధావి మాట్లాడపోతే చాలా తప్పు అయిపోతే చెప్పు. నన్ను మేధావితో వర్ణించాడు రా. మీకేం తెలుస్తారు? బ్యాగ్ పట్టుకుని ఊరు తిరిగేది నాకు తెలుస్తుంది. నా బాధ నీ కిట్టగా చెట్టామే. కూర్చోడు కూర్చో, నీకు ఎలా కదా కూర్చో కూర్చో. బ్యాగ్ చదువుకోవడం పక్కూరి పోవడం నా బతుకు ఏ స్కూల్లో కథగా చదువునిచ్చావు చిన్నప్పటి నుంచి నువ్వు?
ఏం చేయమంటావు? వద్దురా రే మనవడా, ప్లీజ్ రా. నేను ఇంకా ఏం ఎవరిని కెలకండ్రా, ఎవరిని కెలకండ్రా. నీ మీద జాలి చూపిస్తే జనాలకి గాలి ఆడకుండా చేస్తావే నువ్వా? నోరు మూసుకో. వద్దురా, ఎవరి చల్లికి వెళ్ళండ్రా. ఏకగ్రీవంగా గెలిచిన ప్రెసిడెంట్ సంఖ నాకు ఇచ్చిన నువ్వేం మనిషి నువ్వా? వాగతనం ఉంటది. ప్లాస్టర్ కూడా వద్దురా, ఎవరి చల్లికి వెళ్ళండ్రా. నేను ఇంకా వెళ్ళండ్రా. అమ్మయ్య ఎంత బాగుందో నా తండ్రి. ఇప్పుడు నేను పోతుండా వృద్ధాశ్రమాల లిస్టు మొత్తం తీసుకుంటా. నేను ఏదో వృద్ధాశ్రమంలో తోసేస్తా. ఇంకా జీవితంలో నేను జోలికి నేను రాను. నేను ఇప్పును, నువ్వు మామూలు దాని కాదు, పెద్ద కంత్రి దానివి. చెప్తుంది నీ పని. అరే తిను, నేను ఇక్కడ ముసలాళ్ళకు కూడా నేను ఎంత పిచ్చా, ఎంత డైరెక్ట్ గా ముద్దు పెట్టమని అడుగుతుంది. ఇప్పుడు వద్దే, అందరూ ఉన్నారు బాగోదు. ఓ ఇది తీసి ముద్దు పెట్టమంటావు, అడగొచ్చుగా. ప్లాస్టర్ తీయమని చెప్పాను రా దరిద్ర. సారీ బామ్మ, ఈ కట్లు కూడా కొద్దిగా ఇప్పేవా? అమ్మా నువ్వు కట్లు ఇప్పావు కాబట్టి, నువ్వు పూర్తి మీద ప్లాస్టర్ తీసావు కాబట్టి ఒక అభిమానంతో నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంటి చెప్పు? రష్మి అంటే నీకు చాలా ఇష్టం కదా? ప్రపంచం మొత్తం తెలుసుగా. రష్మి కంటే నువ్వు కూడా ప్రాణం రా. రష్మికి అంటే ప్రాణం? అవునరా. ఇక పిచ్చి పట్టిందా ఏంటి? అది రోజు నేను తిడతా ఉంటది ఎప్పుడు కోపంతో. ప్రేమ ఉన్నవాడిని తిడుతుందిరా అబ్బాయి. ఈ విషయం నీకెలా తెలుసు మరి? ఆడవాళ్ళు కాబట్టి అన్ని తెలుసుకుంటావరా. అమ్మో నిజంగా అంటే ఇష్టం బామ్మ? మామ నువ్వేం మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా, నువ్వు ఊరుకో. మొత్తం నేను సెట్ చేసుకుని వస్తా ఇప్పుడు. రష్మి చెప్పే ఏంట్రా చెప్పే, నాకు మొత్తం తెలిసిపోయిందిలే. ఏం తెలిసిపోయింది? రష్మి కమాన్, ఓపెన్ అవు, నాతోని ఫ్రీగా ఉండు, మాట్లాడు. నాకు సిగ్గేస్తా. 4 years వెయిట్ చేశా రష్మి, ప్లీజ్ చెప్పు. నాకు తెలిసి నువ్వు సిగ్గుపడుతున్నాను. చెప్పే ఐ లవ్ యూ అని చెప్పు. చెప్పు రష్మి ప్లీజ్. నించుంటే చెప్తావా? అంటే హగ్ చేసుకోవాలి. ఉన్న కాంట్రవర్సీ నీకు చాలు లేదా? ఇంకా కావాలా? కాంట్రవర్సీ? సిగ్గులేని అదవా. నాదే ప్లాస్టర్ తీవ నువ్వు చెప్తా. రష్మి చూడండి సుధీర్ని పడేసింది. రష్మి కూడా మామూలుది కాదు, సుధీర్ని పడేసింది. నాకట్లా తీవా? చెప్తా, ఊరు మొత్తం చెప్తా. Let's start with Nagbabu sir. నాకు ఈ బామ్మ క్యారెక్టర్ బాగా ఇష్టం. పెద్ద లిటిగెంట్ బామ్మ ఇది. బాగుంది, వెరీ గుడ్. రోజా గారు, ఈ కంత్రి బామ్ వచ్చిందంటేనే చాలా మంది లైఫ్ గల్లంతు. చాలా బాగుంది. జబర్దస్త్ స్టేజ్ పై డబ్బింగ్ స్కిట్ తో దుమ్ము లేపడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with కేపు కార్తిక్. So let's welcome them. అందాల పసి పాప అందరికీ కను పాప బచ్చోరా బుజ్జాయి కథలెన్నో చెబుదాలే కలలన్నీ నీవేలే. అందాల పసి పాప అందరికీ కను పాప. నాకు దెబ్బ తాకిందన్న రాయిని కొట్టేవా అన్నయ్య? నీ కాళ్ళకు తగిలిన దెబ్బ చూడలేక నేను కూడా కొట్టుకున్నానమ్మా. అన్నయ్య చెల్లమ్మా అన్నయ్య కాపు. ఆకలేస్తుంది అన్నయ్య. రోజు నా ఫుడ్ కూడా నువ్వే తిని బండలా అవుతున్నావు. నేను చూడు ఎలా అవుతున్నాను. పిజ్జా కావాలంతే. నీకు పిజ్జా పెట్టే అంత దౌర్భాగ్యున్నమ్మా నేను. పిజ్జా పెట్టలేని దౌర్భాగ్యం. అయినా పర్లేదు, 10 మంది కాలు పట్టైనా సరే నీకోసం పిజ్జా తీసుకొస్తాను తల్లి. అన్నయ్య డబుల్ పీస్ మారవా నువ్వు?
పాముతున్నా ఈ పాము కాదు ఆ పాము. ఓ షాట్. దూరం తప్పుకో, ఈ పాము నా మీద విషం చల్లుతుంది. తలకాయ కింద ఉందిరా. పాతికేళ్ళ నుంచి దాంతో ఫైటింగ్ చేస్తూనే ఉన్నావు. దాన్ని వదిలేసింటే ఎప్పుడో చచ్చిపోయేది కదరా. పాము కూడా వాడితో పడే పెరిగింది. ఏమైందమ్మా? కాలుకు ముళ్ళు గుచ్చుకుందన్నయ్య. చిన్నప్పుడు రాయి తగిలితే ఆ రాయితో కొట్టుకున్నావు కదా, ఇప్పుడు ముళ్ళు తీసి పడేసావు. నీకు అది ఇంకా గుర్తుందా? నీ అబ్బా. ఇది శాడిస్ట్ చెల్లిది. నాకు కాలేజ్ టైం అవుతుందన్నయ్య, నేను ఇంకో బట్టలు ఆరేసుకోవాలి. నేను వస్తాను. సరే అమ్మా. అన్నయ్య ఏమైందమ్మా? ఇక్కడ ఆరేసుకోవడానికి దండం లేదన్నయ్య. నువ్వు ఆరేసుకోవడానికి నా నరాలు తీస్తున్నానమ్మా. నీ ఓవరాక్షన్ తగలయ్యా. ఆ నరాలు తీసుకునే బదులు షాప్కి వెళ్ళక తాడికి చేసి కట్టొచ్చు కదన్నయ్య. ఓ నో, ఈ లాజిక్ మర్చిపోయాను చెల్లమ్మా. కళాశాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలమ్మా. ఎందుకన్నయ్య ప్రతిసారి జాగ్రత్తలు చెప్తున్నావు? మగాడు ఎలాగైనా బతకొచ్చమ్మా. ఆడదే భయపడుతూ భయపడుతూ బతకాలి. మగాడు చెడితే తడిచిన గుడ్డ లాంటిది, ఆరింది తెలీదు, తడిచింది తెలీదు. ఆడది చెడితే చిన్న గుడ్డ లాంటిది, అతికించినా తెలుస్తుంది, అతికించకపోయినా తెలుస్తుందమ్మా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, దేవదాసే కాళిదాసే. ఒక బ్యూటిఫుల్ గర్ల్ కనబడితే చాలు బాటిల్ నింపేదాకా సొల్లు గారుస్తారు. మీ పేరేంటి? జయజమ్మ. లారీ కింద పడ్డ గొబ్బమ్మల ఎందుకు చెప్పామేంటి? మీ బ్యాగ్ బాగుంది. మా అన్నయ్య కొనిచ్చాడు. మీ డ్రెస్ బాగుంది. మా అన్నయ్య కుట్టించాడు. మీ పద్ధతి బాగుంది. మా అన్నయ్య నేర్పించాడు. నేను మిమ్మల్ని ప్రేమిద్దాం అనుకుంటున్నాను. మా అన్నయ్యని అడగాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మా అన్నయ్య ఒప్పుకోవాలి. అన్నయ్య 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 ఏం అడిగిన అన్నయ్య అన్నయ్య అంటే అసలు అన్నయ్య ఏం చేశాడు నీకు? నన్ను మా అమ్మలా చూసుకున్నాడు. నిన్ను అమ్మలా చూసుకోవాలంటే మీ అన్నయ్య కావాలి, కానీ నిన్ను అమ్మని చేయాలంటే ఈ బాయ్ ఫ్రెండ్ కావాలి. మా అన్నయ్యకి నేను రాఖీ కడతాను. నువ్వు రాఖీ కట్టాలంటే మీ అన్నయ్య కావాలి, నీకు తాళి కట్టాలంటే నేను కావాలి. ఈ గర్ల్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఊర్లో ఉన్న పార్కులన్నీ మనం తిరగాలి. ఊర్లో ఉన్నాయి 2 పార్కులు. ఒకటేమో సెక్యూరిటీ టైట్, ఇంకో దానికి టికెట్లే దొరకవు. నీకెలా తెలుసు? వర్షం పడుతుంది. అయ్యో వర్షం అంటే నా భయం. చలి పుడుతుంది. చలి పుడుతుందా? అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ 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 అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. ఇప్పటికే టైం అయిపోయింది. మా అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తుంటాను, వెళ్ళిపోతాను. ఓకే, ఇంటికి వెళ్ళేసి బాయ్. మా చెల్లెలు ఇంకా రాలేదు. అంకుల్ అంకుల్ రే బంటి, ఏంట్రా ఇలా వచ్చావు? మా మేడం మా స్కూల్లో 3000 పదాలతో ఒక కథ రాసుకోరామని చెప్పారు అంకుల్. నేనేం చేయాలి? ఒక మంచి కథ చెప్పండి అంకుల్. నేను కథ చెప్పాలా? నేను ఎందుకు కథ చెప్పాలరా? అంకుల్ కొంచెం దూరం ఉండి మాట్లాడండి అంకుల్. కథలో వెళ్ళు. కథ రాయకపోతే మా మేడం కొడుతుంది అంకుల్. మేడం కొడితే మా చెల్లెలు ఏడుస్తుంది అంకుల్. నీకు చెల్లెలు? అవును అంకుల్. ఒక రోడ్డు ఉంటది. ఆ రోడ్డు మీద ఒక మనిషి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని వెనుక ఒక కారు స్పీడ్ గా వస్తుంది. అదే కారు ముందుకెళ్ళి వచ్చి అతను గుద్దింది. అర్థం కాలే అంకుల్. దగ్గరకు చెప్పనా? వద్దు అంకుల్, అర్థమైంది.
అప్పుడు అక్కడ ఉన్న మరో వ్యక్తి అంబులెన్స్ కి ఫోన్ చేశాడు. ఆ అంబులెన్స్ ఎలా వస్తుందంటే గుయ్ 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 స్పెల్లింగ్ ఏంటి అంకుల్? AUYYI గుయ్ గుయ్ అని వెళ్తుంది. వెంటనే హాస్పిటల్ వచ్చింది. ఇది యాక్సిడెంట్ కేసు, పోలీస్ కేసు అవుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు. అప్పుడు మళ్ళీ ఆ పేషెంట్ ని అంబులెన్స్ వేసుకొని అంకుల్ నాకు తెలుసు అంకుల్ గుయ్ 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 అక్కడ హాస్పిటల్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ దించిన తర్వాత నేను ఎంత త్వరగా వచ్చా అని చెప్పేసి ఆ పేషెంట్ గుండెపోటుతో చచ్చిపోయాడు. అక్కడ నుంచి మళ్ళీ అంబులెన్స్ కుయ్ 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 అని వెళ్ళిపోయింది. 1 2 3 4 5 6 7 అంకుల్ 3000 పదాలు అంటే 5000 పదాలు వచ్చాయి అంకుల్. 2000 కుయిల్ తీసేయి. పేషెంట్ కి ఏమైనా అయితే బాగా చెప్పాను కదా. నా చెల్లెలు ఇంకా రాలేదేంటి? రాత్రి పూట చంద్రుడు లేటుగా వచ్చినా నేను బాధపడను, కానీ చెల్లెలు లేటుగా వస్తే నేను చాలా బాధపడతానమ్మా. ఎక్కడికి వెళ్ళావు? ఈ చొక్కా ఏంటి? ఈ చొక్కా ఏంటి? అదే ఈ చొక్కా ఏంటని అడుగుతున్నాను. అదే ఈ చొక్కా ఏంటని అడుగుతున్నాను. నేను అదే అడుగుతున్నానే. ఈ చొక్కా ఏంటని రేపు మీ పుట్టినరోజు కదా, అందుకని నేను షాప్ కి వెళ్ళి అక్కడ క్లాత్ కొని నా చేతితో స్వయంగా కుట్టిన చొక్కా అన్నయ్య. నా చెల్లెలు నాకు చొక్కా తెచ్చింది సార్. ఈ చొక్కా నేను వేసుకుంటానమ్మా, వేసుకుంటా. నేను నీ మొహం వేసుకునేది మొత్తం చింపేశావు కదా. నా పుట్టినరోజుకి ఏం కానుక కావాలి చెప్పమ్మా. ఏమడిగినా చేయిస్తావా అన్నయ్య? ఏదైనా ఇస్తావు, ఒక అందం తప్ప. నాకు సుందర్ కావాలన్నయ్య. అందరిలో కోతిలా ఉన్నావు, నీకు సుందర్ ఎందుకమ్మా? నీకు అమ్మైనా నేనేనమ్మా, అన్నే నేనే. నేను ఒప్పుకోనమ్మా, ఒప్పుకోను. అన్ని నువ్వే అన్నయ్య, కానీ ఈ వయసులో నాకు సుందర్ కావాలన్నయ్య. నీకు నేను ముఖ్యమో ఆ సుందరం ముఖ్యమో నువ్వే ఆలోచించుకో. నువ్వే ఆలోచించుకో అమ్మా, ఆలోచించుకో. అంత రాగెందుకన్నయ్య, నాకు సుందరే కావాలి. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా అన్నీ నువ్వై భారం మోయగా ఈ బరువే నీ చదువై ఎదిగిన పసికూనా. ఎక్కడికి వెళ్ళావమ్మా? బయటికి వెళ్ళా అన్నయ్య. నీకు సంబంధం చూసాను, నువ్వు అతనే పెళ్లి చేసుకుంటున్నావు అంతే. అన్నయ్య మీకు చెప్పారు కదా అన్నయ్య, నాకు సుందరే కావాలని. సుందర తప్ప నుంచి ఎవరు చేసుకోను అన్నయ్య. నీ సుఖం కంటే నాకు ఏది ఇంపార్టెంట్ కాదమ్మా, ఏది ఇంపార్టెంట్ కాదు. ఆ సుందర్ని పిలిపించమ్మా, పిలిపించు. మాటల్లోనే వస్తున్నాడు అన్నయ్య. నీ పేరేంటి? సుందర్. నా చెల్లెని బాగా సుందర్, ఇక్కడ తోలేమైంది? మీ చెల్లెలకు చెప్పులు కుట్టించడానికి నా తోలంతా ఇచ్చేసాను. నేనే అతిగాను అనుకుంటే నాకన్నా అతిగానే ఉన్నాడు. నాకు ఎలాంటి బావ కావాలనుకున్నావు అలాంటి బావ దొరికానమ్మా. నీకు మా ఇద్దరించి పెళ్లి చేస్తాను. దండలు ఎక్కడ ఉన్నాయమ్మా? నా చెల్లెలు పెళ్ళైంది. టోటల్ మైండ్ జామ్ అయినట్టుంది ఇడికి. ఇదే మన ఇల్లు. నా చెల్లెలి నాది సగం సగం. ఒకసారి చాక్ పీస్ అందుకో. ఎందుకని గీస్తున్నారు? మీ అన్నయ్య సగం సగం అన్నాడు కదా, అందుకే ఇంటిని సగం చేశాను. ఈ రోజు నుంచి మన ఇంట్లోకి మీ అన్నయ్య రాకూడదు. బావగారు చమత్కారం చేస్తున్నారు. ఒక్కసారి చెప్తే అర్థం కదా, లైన్ దాటావేంటి? నా చెల్లిని కొడతావా నిన్ను? టైం ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 గంటలకు అన్నం పెట్టాలని తెలీదా? 4 గంటలు కూడా అన్నం తినేవాళ్ళున్నారా? అన్నం నేను తింటాను, నాకు చెప్తావా నువ్వు? చెప్తావా? నిన్ను ఇదొకటి ప్రతిసారి దయ్యం వచ్చినప్పుడు తాయి చూపించడం చూపిస్తా. ఇలా కాదు, చంపేస్తా. ఎలా చంపేయాలి దీన్ని? ఎలా చంపేయాలి? కృష్ణ కృష్ణ లెక్క. వద్దండి. అగ్గిపెట్టె ఎక్కడుంది?
ఇంటికి వెళ్దాం పదమ్మా. ఒకసారి మెట్టినింటి గడప తొక్కాక పుట్టింటి గడప తొక్కలేను అన్నయ్య. ఇప్పుడు రా, మా గడప తీసేశాను. లాజిక్ బాగుందన్నయ్య. పద. నీ అంతు చూస్తారా? నీ అంతు చూస్తా. ఏంట్రా నువ్వు చూసేది? ఊరికే ఉన్నాను అనుకుంటున్నావా? రండ్రా. దాసు వాడి పని చూడు. ఒరే దాసు, ఈ రోజు నీకుంటుంది బేసు. గోపాల్ వాడు అంత చూడరా. అరే గోపాల్, ఈ రోజు బయట పెడతాను పాపాల్. ఈ సంగతి ఇలా కాదురా. అరే టైగర్ రారా. చాయ్ 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 చాయ్. ఏంటన్నా ఇది? చాయ్. నా ఈగోని టచ్ చేసావు, అస్సలు వదిలిపెట్టను. చంపేస్తారా? ఎలా చంపుతావరా? నేను చూస్తాను. చంపేస్తా. మళ్ళీ చంపకండి. చెల్లెమ్మా నువ్వు తప్పుకో. చెల్లెమ్మా తప్పుకో. బతుకుంటే సిక్కలు చేసుకొని బతుకొచ్చు. నేను పారిపోతా. కళ్ళల్లో పెట్టుకొని చూస్తా, కళ్ళల్లో పెట్టుకొని చూస్తా అని చెప్పి కడుపులో పొట్టావు కదరా. చివరిగా నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. మగాడు అనేవాడు ఎలాగైనా బతకచ్చమ్మా. ఆడదే భయపడుతూ భయపడుతూ బతకాలి. మగాడు చెడితే తడిసిన గుడ్డ లాంటిది. తడిసింది తెలియదు, ఆరింది తెలియదు. ఆడది చెడితే చిరిగిన గుడ్డ లాంటిది. చిరిగింది తెలుస్తుంది, అతికించింది తెలుస్తుంది. ఇవన్నీ మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండమ్మా. చాలా బాగుంది. ఇంత ఓవర్ యాక్షన్ బ్రదర్ సిస్టర్, అంత ఓవర్ యాక్షన్ వెళ్ళను. ఫుల్ లెంగ్త్ ఎంటర్ చేశారు. వెరీ గుడ్. రోజా గారు, మీరు చేయటం ఒక ఎత్తు అయితే ఆ చిన్న పిల్లలు చేయటం మీ చిన్నప్పుడు క్యారెక్టర్లు. చందు భలే చేస్తున్నావురా, నీకు మంచి ఫ్యూచర్. బాగున్నదా? చిన్న పాముతో వెళ్ళి పెద్ద పాముతో తిరుగు. అది టూ గుడ్. చాలా హడావిడిగా బాగుంది. నాన్ స్టాప్ పంచులతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. సుబద్దలైపోయే లిప్పుకున్న సుబద్దలైపోయే రే ఓ సిగరెట్ వేసి వెళ్దాం ఇంటికి. లైటర్ రా. లేదురా. మా లైటర్ లాగా నేను సిగరెట్ ఏం అక్కడ అగ్గిపెట్టి ఉందిరా. ముందు చెప్పచ్చు కదరా. సిగరెట్ ఇసిరి పడిసా, ఇంకా అగ్గిపెట్టి చేయంత బొక్కలేదు అగ్గిపెట్టించాడు. నాదే సిగరెట్ కూడా ఉందిరా. అగ్గిపెట్టి ఉందా? లేదురా. లైటర్ ఉందా? లేదు. పక్కన ఇల్లు చదువుదాం ఇంటికి వెళ్ళి. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడు కదా, దాదిరా దరిద్రం. నాది సేమ్ ఫీలింగ్. ఇంటి టైం అవుతుంది, ఇంటికి వెళ్దాం. మళ్ళీ తాళం వేస్తాడు రా. ఏం చేద్దాం? పాత ఫార్మాటే. నేను గోడ దూకే తాళం తీసి తలుపు తీస్తాను. నేను ఇక్కడ వెయిట్ చేయి. వెళ్ళు. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసావులే మేము. మీ ఇద్దరు కోసం ఎదురు చూస్తా ఉంటా నేను. కోసం నిద్ర లేకుండా ఆరోగ్యం చూసారు పాటు చేసుకుని ఎదురు చూడటం. ఏదో పంచులే మాకు రాస్కల్. 4 నెలలు అయింది కనిపించట్లా. కనిపించట్లేదా? ఎన్ని 4 అట్ట కనిపిస్తుంది కదా సార్. నానిపోయిన పంచులు వేయొద్దని చెప్పాను నీకు. నానిపోయిన పంచులా? ఎక్కడికి వెళ్ళి వచ్చారు? అది పక్క వీధిలోని హరికథ చెప్తుంటే. ఏంది చెప్తున్నావు? ఏంది సార్ హరికథ చెప్తుంటే. హరికథ ఏం చెప్పారు? మధ్యలో వచ్చేసాడు సార్. నువ్వు విన్నావా? లాస్ట్ వరకు ఉన్నాను సార్. ఇట్లా నువ్వు ఇటు దగ్గర రా. ఏం విన్నావు హరికథ? లాస్ట్ లో చాలా చెప్పాడు సార్. ఎంత లేట్ అయినా ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు సార్ వాళ్ళు. ఎంత లేట్ అయినా ఏమన్నారు మా నాన్న తెలుసా? అవునా సార్? చెప్పు. మా మామ నిజం చెప్పంటే
మా తాత బాలేదు సార్. చెప్పండి. అంటే వీళ్ళ మామకు బాలేదు సార్. అవును, వీళ్ళ తాతకు కూడా బాలేదు సార్. యారా ఒకేసారి మా అమ్మకి ఒకేసారి తాతకి బాగోదా? ఏమైంది మా అమ్మకి? మా మామ చాలా సీరియస్ ఉంది సార్. ఏం సీరియస్? పొద్దు నుంచి మా తాత మీద ఒకటే సీరియస్ అయిపోయింది సార్, అందుకే చూడడానికి వెళ్ళా. నానిపోయిన ఆరిపోయిన పంచులు తప్ప కొత్తగా ఫ్రెష్ గా రాసేవేవే సార్. ఏమైంది మీ తాతకి? ఏమైంది? మా తాత చాలా సీరియస్ సార్. 3 నెలల నుంచి విపరీతంగా. ఏమైంది? విపరీతంగా హెయిర్ ఫాల్ సార్. హెయిర్ ఫాల్ అయితే వెళ్తాడు రా చూడ్డానికి ఎవడైనా? నీకేం తెలుసు సార్? మా మామ విడాకులు ఇచ్చేస్తా అంటుంది ఇప్పుడు. తాతకి ఏం లేదు, విడాకులు ఇచ్చేస్తా అంటుంది ఇప్పుడు. అంటే పెళ్లి చేసుకోకూడదా? అడిగి రేపు మా పోద్దుగా ఏదో చేశారుగా తగలని ఇంట్లోకి. నువ్వు ఒంగోని ఆశీర్వాదం తీసుకో. ఏంటి సార్? అమ్మ పోలేదన్నావుగా. సరే రావరాలా నీ చేతి రింగో నీ మెల్లో చైన్ వచ్చింది. ఏంటి సార్? అది కాదు సార్, నేను డబ్బు మనిషినే, డబ్బునే ప్రేమిస్తా. అది కాదు సార్. మీరు నాకు రోడ్డు గోళ్ళు అంట కడతారా? అదవల్లారా నాకు ఇదే కావాలి. ఇది మీ రూమే కదా? పెట్టుకున్నారా రూము అంతా? ఎవరా ఇదే? మా చెల్లి సార్. మా చెల్లి సార్. చెల్లి? మీ చెల్లిని ఎక్కడో చూచానా? చూసాను మీ చెల్లిని చూసాను. మీ చెల్లి రీసెంట్ గా ఒక డబ్ స్మాష్ పెట్టింది ఫేస్బుక్ లో. మా చెల్లి పెట్టింది. ఇంకెక్కడో చూచానే? ఏం లేదు సార్. హలో చెల్లమ్మా, వస్తానమ్మా నీ పెళ్లి ఎన్నో చేస్తానమ్మా. నా కోసం రాత్రిపూట కష్టపడద్దమ్మా. మా చెల్లి అండి. మోంట గారు పక్కన మాడతావా? మా చెల్లి మాడతాండి మీతో. ఎందుకు? ఒకసారి సార్. బాగుంది. నవ్వు ఎందుకురా? నవ్వు నవ్వుతున్నాడు. హలో హలో సార్, నమస్కారం అండి. బాగుండవమ్మా? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను నేను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా సార్. మా అన్నయ్య ఉన్నాడు, అందుకే నేను కలవలేకపోయా. ఈసారి వచ్చినప్పుడు కలు. సార్ మీ ఏజ్ ఎంత ఉంటదండి? 35. మీకు పెళ్ళైందా అండి? అయిపోయింది. మ్యాటర్ వీకెండ్ గా. ఒకసారి మీ నంబర్ చెప్తారా అండి? 9912 రాసుకో. నంబర్ చెప్పను. ఒరిజినల్ నంబర్ చెప్పేస్తున్నాడు. అమ్మో ఒకసారి మొత్తం చెప్పేస్తున్నాడు నిజంగా. మళ్ళీ కాల్ చేయమ్మా. బాయ్. నువ్వు కష్టపడు, అమ్మాయిని కష్టపడమను. అరే బావా, ఇది మందు. ఓకే, ఇది పురుగుల మందు. ఇది మనం తాగి అటు రాగానే ఈ పురుగుల మందు తాగి అని చంపేద్దాం. పిల్లి పిల్లే పిల్లే ఇదిగోండి, ఇది నాది. థమ్స్ అప్. ఇది మీది. ఫస్ట్ నువ్వు తాగే. నాకు కోకు పడదు సార్. సార్ మీరు తాగండి సార్. నేను తాగను. మీరు తాగండి సార్. నాకు తెలుసు. ఎంత అడుగుతున్నా నన్ను చంపేస్తారా? నన్ను విషయం కలిపేస్తారా? ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. సార్ ఇదిగో వీళ్ళిద్దరు సొంబేరికల్లో నా ఇంటికి రెంట్లో ఉంటున్నారు. రెంట్ అడిగానని చెప్పేశానుగా, మొత్తం విన్నారుగా. మళ్ళీ చెప్తున్నావు సార్. అదే థమ్స్ అప్ సార్. అదే రిలాక్స్. అది ఇష్టమే. అది కాదు సార్. అది ఏంట్రా ఇది? అది ఏంటిది? థమ్స్ అప్ సార్. దొరికిపోయారు. థమ్స్ అప్ సార్. కూల్ డ్రింక్ కూల్ లేదురా. తాగండి సార్. తాగండి చూడండి సార్, అన్ని థమ్స్ అప్. ఇది విషయమే. చచ్చిపోయారు. చూడడానికి పెద్ద మనిషిలా ఉన్నావు. పాపం పసికందుల మీద నింద. వాళ్ళు పసికందులంటే కసికందులో మీకు తెలీదా? నాకు తెలుసు, నీకు కూడా తెలుసు కదా. అవన్నీ ఎందుకు జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? న్యాయం చేయమంటే ఏంటి ఇలా పులిహార కలిపి వెళ్ళిపోయాడు?
సార్ ఫోను ఎవరు నీకెందుకమ్మా నువ్వు వెళ్ళి పక్కకి వెళ్ళు హలో హలో ఇదిగో మీ అన్నయ్య మందు తాగుతున్నాడు. మా అన్నయ్య చాలా మంచోడండి. ఆ పక్కన ఉన్న ఫ్రెండ్ ఇంకా మంచోడు. మా అన్నయ్య చెడగొడుతున్నాడు అండి. ఆడు చాలా మంచోడు యాక్చువల్లీ సుధీర్. మా అన్నయ్య పాపం నా పెళ్లి కోసం కష్టపడుతున్నాడు సార్. డబ్బులు లేవు, ఒక 5,000 అప్పు ఉంటే ఇవ్వచ్చు కదా. నేను రేపు పొద్దున్న ఇంటికి వచ్చి చెప్తా మొత్తం. నువ్వు దూరంగా వెళ్ళమ్మా. సార్ మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తున్నాం సార్. మీరు ఫోన్ ఇస్తారా? ఇప్పుడు ఎందుకు పడుకొని ఉంటది కదా మీ చెల్లి. అంటే మా చెల్లికి డబ్బులు అడిగాను సార్. 5,000 ఇస్తాను. అది 5,000 సరే నేను ఇస్తానులే. సరే సార్. అదే మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఫోన్ చేద్దాం చెప్పా కదా, నేను చేస్తాలే పో. హలో నైట్ ఖాళీయా? ఖాళీగానే ఉండండి, ఖాళీగానే ఉండండి. హలో సరే ఫోన్ పెట్టు, మళ్ళీ మాట్లాడతా. ఐ లవ్ యూ. సరే నాటకాలు ఆడద్దు, నేను లోపలికి వెళ్ళి పడుకుంటాను. జాగ్రత్తగా ఉండండి. ప్లాన్ 2. 5,000. హలో వచ్చే ఇంట్లో ఎవరు రా, ఇద్దరం ఉన్నాం. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మా ఓనర్ చూడలేదుగా? ఎవరు చూడలేదు కదా? ఎవరు చూడలేదు కదా? హలో కోమటి రమ్మనండి. మనోజ్ కుమార్ ఇక్కడ అమ్మాయిని తెచ్చుకోనే. హలో ఫాస్ట్గా రండి. మళ్ళీ ఏమైంది? ఇంట్లో నేను టైం చూసి అమ్మాయిని తెచ్చుకున్నారు సార్. అమ్మాయిని తెచ్చుకున్నారా? ఎక్కడ? కమాన్ కమాన్ సార్. ఆ గదిలోకి వెళ్ళండి సార్ ప్లీజ్. ఆ గదిలోకి వెళ్ళదు ప్లీజ్ సార్. ఆ గదిలో ఎవరు లేరు సార్ ప్లీజ్. దొరికేసిందా? ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని ఒక ఫ్యామిలీ ఉంటే కొంపలో ఏంటిది? ఎలా చేస్తారు? సిగ్గులేదా? అమ్మాయి కాదు సార్, అమ్మాయి కాదు సార్. చూడండి మా ఫ్రెండ్ సన్నిగాడు ఊరుకోడు సార్. మాట మా మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అబ్బాయి స్కిట్ ప్రాక్టీస్ చేసుకోని చెప్పి లోపలికి వెళ్ళాం. ఈ లోపు మీరేమో అమ్మాయి అని చెప్పి పోలీసు వాళ్ళు పిలుస్తారు. నా క్యారెక్టర్ అంతా బ్యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా చూడాలి నేను. ఇది బ్యాడ్ అంటే ఓకే, నాకు అర్థమైపోయింది. హ్యావ్ ఎ ఫన్. ఓకే, ఆల్ ది బెస్ట్. రిలాక్స్. అబ్బో రిలాక్స్. అసలు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? హలో హలో నాకు డైవర్స్ కావాలి. ఎందుకో? మీరు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు ఫోన్ చేయట్లేదు. అదే అంటే కొంచెం చిన్న గొడవలో ఉండే. ఏం గొడవ? ఏమైంది మళ్ళీ? ఏమి లేదు, మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి అమ్మాయిని తెచ్చుకున్నారు. అమ్మాయ్యా? మా అన్నయ్య? మా అన్నయ్య అలాడే కానీ మా అన్నయ్య ఫ్రెండ్ సుధీర్ అసలు అమ్మాయి వాసనే తెలియదు తెలుసాడికి. ఇంకో జోక్ చెప్పవా? మీరు అలా మాటికి మా అన్నయ్య మీద కానీ మా అన్నయ్య ఫ్రెండ్ మీద కానీ సీరియస్ అయితే నేను మీతో మాట్లాడను. వద్దు, మీ అన్నయ్య సుధీర్ మంచోడు. మా అన్నయ్యకు 10,000 ఇవ్వచ్చు కదా? 10,000 లేవు. పర్లేదు, ఎంత ఉన్నది ఇచ్చేయండి. ఏమన్నావో? ఎంత ఉంటే అంత చూస్తున్నాను సార్. సార్ మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తున్నా. మీరు ఫోన్ ఇస్తారా? నువ్వు ప్రతిసారి నేను మాట్లాడినప్పుడు మాట్లాడతావేంటి? వేరే టైంలో మాట్లాడలేవు. అంటే మా చెల్లి నైట్ టైం ఎవరితో మాట్లాడదు సార్. ఫస్ట్ టైం ఎవరితో డౌట్ వస్తుంది మా చెల్లి మీద. ఏమో ఎవరితో ఎంతగారితో మాట్లాడుతుందో. ఎవడో మనసు కొల్లగొట్టాడో, అది పుట్టింటాడో, మీ చెల్లి తగ్గవాడు. చూసి పెళ్లి చేయిపో, నేను ఫోన్ మాట్లాడుకుంటా. హలో హలో చెప్పు, ఐ లవ్ యూ. బాయ్. హలో ఇప్పుడు అమ్మాయి వచ్చిన అబ్బాయి అనుకుంటాడు. మన దేశరా థమ్స్ అప్ అనుకుంటాడు. చాలు సార్, అది మందు కాదులే. ఎన్నిసార్లు ఎర్రిపప్పు నవ్వాలే. ఎర్రిపప్పు అవడానికి కూడా గద్దు ఉంటుంది. ఇది మందు కాదని అందరికీ తెలుసులే. అరే పవన్ వచ్చారా ఇంటికి? ఎవరో పవనియా? అదే మా ఫ్రెండ్ పంపించి వస్తాం. మాకు తెలుసులే. అబ్బాయి ఎలా వచ్చాడు, ఇప్పుడు ఈ అబ్బాయిలా వచ్చాడు. అబ్బాయి అని తెలుసు. బాగా రెడీ అయ్యా నువ్వు. ఇదిగోండి సార్, ఇలా థమ్స్ అప్ అవుతుండండి. ఇక్కడ కూర్చో మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం. హలో హలో నీకేం కావాలి ఇప్పుడు? బాయ్ బాయ్. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గారు, నన్ను కాపాడే వాళ్ళే లేరా? అయ్యో నన్ను పట్టేస్తున్నాడు. ముసలి కుక్క. నా కళ్ళ ముందు ఒక అమ్మాయి ఒళ్ళో పడుకొని అమ్మాయితో అంత లేదు ఇక్కడ.
చేయడానికే. హలో, ఎవరు మాట్లాడేది? హలో, నన్ను కూడా బలాత్కారం చేశారు సార్ 3 నెలల నుంచి. ఈ అమ్మాయి కూడా అపకారం చేసావా? ఇప్పుడు దానికి అపకారం చేసావు, ఇప్పుడు దీనికి అపకారం చేసావు. రే సార్ మా చెల్లి ఫోన్ ఎంగేజ్, ఫోన్ నువ్వు మాట్లాడితే మా చెల్లెని దొబ్బుతావు ఎందుకో? నేను ఆ కళ్ళ ముందు చూశాను, అమ్మాయికి ముద్దు పెట్టావు. ప్రూఫ్ చూడండి సార్, ఫోటోలు. ఐడి ప్రూఫ్ ఇది. హలో, నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? నాతో మాట్లాడు. నువ్వు ఎందుకు మాట్లాడితే ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు? ఇదే. హలో, ఇదేంటి? హలో, నువ్వు మాట్లాడితే ఎందుకు మాట్లాడితే ఇవన్నీ ఫోన్ చేస్తావు? నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు? ఎక్కడి నుంచి మాట్లాడు? నేను మా ఇంట్లో ఉన్నా. మీ ఇల్లు అడ్రస్ చెప్పవా? బంజారా హిల్స్ తెలుసా? అక్కడ బస్ ఎక్కి విజయవాడ రావాలి, వచ్చి మళ్ళీ గుంటూరు రా. హలో 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 హలో, ఎంత ఇవ్వందా కాక? ఎంత నాటకాలు ఆడతారా మీరు? ఎంత నాగబాబు సార్ చాలా 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 బాగుంది. రామ్ ప్రసాద్, సీను ప్లస్ అవినాష్ చింపి చాడ చేశారు, అంతే ఇరిగిపోయింది. సూపర్. రోజా గారు సీను గెటప్ నచ్చింది. అమ్మాయి ఫోన్ వచ్చినప్పుడంతా ఆయన ఫేస్ లో ఒక సెపరేట్ స్మైల్. నాగబాబు గారు అయితే భలే ఎంజాయ్ చేశారు ఆ స్మైల్ ని. చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. హారర్ కామెడీతో మనందరినీ కడుపు పన విషయానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. Every day. Halale 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 halale. వావ్, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ కాదండి, మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారని చెప్తున్నారండి మేడం. అరే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాంరా? గానమ్మ కోసం. గ్రాండ్ కాదురా, గ్రాండ్ మా కోసం వచ్చాం. దానికోసం సార్ నాగబాబు గారు, మా నాన్న 30 సంవత్సరాల క్రితమే అమెరికాలో సెటిల్ అయ్యాడండి. మేము కూడా అక్కడే పుట్టి పెరిగి పెద్దవాళ్ళండి. చనిపోయే ముందు అరే మీరు దిక్కులేని వాళ్ళు కాదురా, మీరు అనాథాలు కాదురా, మీకంటూ ఒక నాన్నమ్మ ఉంది ఇండియాలో, అక్కడికి వెళ్ళి నాన్నమ్మని కలవాలని చెప్పానండి. అందుకే కలవడానికి ఇక్కడికి వచ్చామండి. నానమ్మ ఎవర్రా తలుపు కొట్టింది? ఎవర్రా? బామ్మ, మీ మనవలు వచ్చావమ్మా. నా మనవళ్ళ, నా మనవళ్ళ. ఏంటి బామ్మ పిండి పీసుకున్నట్టు పీసుకోవు? ఆ రోజుల్లో మీ నాన్నని గోడలు ఎక్కొద్దురా అనేవాని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యాగం గోడకే ఎక్కేశాడు. ఆ కొడుకు పోయాడా? సరే మీరు ఉండండి, నేను లోపలికి అన్ని రెడీ చేసి తీసుకొస్తాను. మీరు అరగంట కూర్చోండి. బామ్మ మేము అరగంటలో ఊరు మొత్తం చూసేస్తాం. ఈ బ్యాగులు నీ దగ్గర పెట్టుకో. దీంట్లో ఏమున్నాయిరా? దాంట్లో పాస్పోర్ట్లు ఉన్నాయి బామ్మ. అవి ఒకళ్ళు పోయినాయి అనుకో, అమెరికాకు వెళ్ళడం చాలా కష్టమైంది బామ్మ. ఒరే మీరేం భయపడకుండా ఈ పాస్పోర్ట్లు నా బొడ్డులో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటా. అసలే పాస్పోర్ట్ అమెరికా ఫ్లైట్ చెప్పింది సార్. బయటికి వెళ్ళి గలీజ్కి వెళ్దాం. గలీజ్ కాదురా, విలేజ్కి వెళ్దామని చెప్పండి. అక్కడ కింద పడింది చూడు. చాక్లెట్ కేక్ అన్నయ్య. అది చాక్లెట్ కేక్ కాదురా, అది పేడరా, పేడ. రే ఆగండి రా, ఆగండి. రే నేను లాగండి రాలేదురా, ఆగండి రా అన్నా. ఆగండి అన్నావా? అయినా ఈ ఊర్లో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఎవరింటికి వచ్చారా? గాండమ్మ ఇంటికి వచ్చాం. గాండమ్మ? అదే మా నాన్నమ్మ ఇంటికి వచ్చాం. ఊరి చివర ఉంది కదా ఇల్లు. ఆ ఊరి చివర మీ బామ్మ ఎక్కడుందిరా? ఆ బామ్మ 20 సంవత్సరాల క్రితమే మా మనవాళ్ళు వస్తారు అని చెప్పి చచ్చిపోయిందిరా. పారిపోండి, ఈ ఇంట్లోంచి పారిపోండి, మీ ప్రాణాలకే ప్రమాదకరం. పారిపోండి. అంటే ఈడు వెళ్ళిపోతున్నారు ఏంటి?
అంతేనా? మన లాంటి ఎండిపోయిన రొయ్యలు చూస్తుంటే ఎవరికైనా ఏతాలనిపించింది అన్న. ఎండిపోయిన రొయ్యలు కదరా, ఎన్నా రైలు రా. వచ్చి అరగంట అవుతుంది. బామ్మ ఇంటి దగ్గర వంట రెడీ చేసి వెళ్ళి ఆకలి అవుతుంది. ఇదేంటిరా, అరగంట ముందు ఇల్లు సూపర్ గా ఉంది, ఇప్పుడేంటి ఇలా తయారైంది? అందుకే ఇంజిన్ ఆయిల్ మార్చమని చెప్పా. ఇంజన్ ఆయిల్ కాదురా, ఇంజనీర్లు. గానమ్మా, ఓ గానమ్మా, ఒకసారి వెళ్ళరా. ఓ గానమ్మా, నిన్నే నా పిలిచేది లెక్కజేవేంది? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళారా? ఊరు చూడడానికి వెళ్ళాపమ్మా. 20 సంవత్సరాల నుండి నా ప్రేమను పంచడం కోసం ఎదురు చూస్తున్నాను రా. రండిరా. బామ్మ, పాస్పోర్ట్లు ఇస్తే మేము అమెరికాకి వెళ్ళిపోతాం బామ్మ. ఇస్తాను రా. నా ప్రేమ పంచిన తర్వాతే ఇస్తాను. రండిరా, రండి. చిన్నప్పుడు నా తొడల మీద పడుకోబెట్టి మీకు నలుగు పూసి స్నానం చేయాలనిపించేది. ఇప్పుడు ఆ ప్రేమ తీర్చుకుంటాను రా. అంటే ఈ వయసులో బాగోదు బామ్మ. చెయ్యాలిరా, తప్పదు. బామ్మ. చెయ్యాలి. మీకు పౌష్టికాహారం కోసం టైం వేస్ట్ అని దీంట్లో కూడా గుడ్లేసి ఉడికిస్తా. చెయ్యండి రా. అరే, నా ముదిట కోరిక తీరింది. మీకు అందంగా తయారు చేయాలరా మిమ్మల్ని. రండి. ఇప్పుడు ఎందుకు బామ్మ? చెయ్యాలి. 20 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా నాగబాబు గారు ఈ కోరిక అయ్యో పాపం తడిసిపోయారు కదా. ఉండండి, మీకు బట్టలు మారుస్తాను. బట్టలు కూడా ఇదిగోండ్రా, వేసుకోండి. ఇదా? ఇందులో కాలు కూడా పట్టదు కదా బామ్మ. ఎంత అందంగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు. పాపం అలసిపోయి ఉంటారు. రండి, ఆ వెన్నెల్లో మీకు పడుకోబెట్టి జోల పాడతాను. జోల పాడతావా? రండి. రావట్లా, చెప్పుతో పడుకో. ఇదే మన సెగ్మెంట్. నిద్రపోయిందిరా బామ్మ. అమ్మా, ఈ ముసలి నిద్ర తెచ్చేలోపు మనం పాస్పోర్ట్ తెచ్చుకోవాలిరా. అరే, ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్దాం. వచ్చేటప్పుడు ఒక క్వార్టర్ తీసుకుని రా. నీ అబ్బాయి ఇప్పుడు కోటంటారా? నీ అయ్యేట్రా. మిమ్మల్ని ఎప్పుడే వెళ్ళిపోమని చెప్పాను కదరా. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు? అంటే పాస్పోర్ట్లు మా బామ్మ దగ్గర ఉన్నాయి, అవి ఇస్తే గానీ మేము అమెరికాకి వెళ్ళామండి. అందుకే మీ దగ్గరకు వచ్చాం సార్. నేనేం చేయలేను సార్. మీ పాస్పోర్ట్ ఇప్పిస్తే మాతో పాటు మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తాం సార్. అమెరికా? ఒకసారి మా బామ్మ దగ్గరికి రండి. పిస్తా మన వాళ్ళారా, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళారా? నీకు నేను మొగుడుని తీసుకొని వచ్చా. వీడేం చేస్తాడ్రా? రండిరా, ప్రాపర్టీస్ అంతా పక్కన పెట్టండి రా. ఇప్పుడు నేను ముగ్గేస్తా. 16 చుక్కల ముగ్గా లేదా 24 చుక్కల ముగ్గా? రే, ఈయన బయట లాగండి ఫస్ట్. మీ బామ్మని ఈ ముగ్గులో కూర్చోబెడతాను రా. సైజ్ ఎక్కరా? ఈ ముగ్గు చిన్న ముగ్గు ఎక్కరా? పట్టి పెద్ద ముగ్గు రారా, కూర్చో. నేను రాను. రే, ఇట్టి లాగవుతుంది. ఏంటర్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఏమండి, జబర్దస్త్ ఏంటంటే ఈ దెయ్యాలకు కూడా భయమే. ఈ దీపం నీకు ఇస్తున్నా. ఎందుకు? నేను పూజ చేస్తున్నప్పుడు ఈ దీపం కింద పడకూడదు, దీపం ఆరకూడదు. దీపం ఆరిందంటే ఈ ఆత్మను నేను పైకి తీసుకెళ్లి వదిలేస్తా, స్వర్గ ద్వారాలు తెరుస్తా. ఒరే దరిద్రుడు, అప్రెంటిస్ గా పాస్ లేకపోతే అన్నపూర్ణ గేట్ ద్వారాలే తెరుచుకో. నువ్వేం తీస్తావురా ఇక్కడ? హలో, వారాహి కాదు, ఆవాహయామి. ఆవాహయామి అనాలి సార్.
నేను స్కూల్లో అలా నేర్పిస్తున్నారా మీరు చేసుకోండి రండి మాంత్రిక గారు, మీరు రండి. రే ఇప్పుడు మీ ముసల్ది నా చేతుల్లో బందీ అయింది. మీరు వెళ్ళి ఆ పాస్పోర్ట్లు తీసుకోండి రా. నీ టీమ్ లోకి వచ్చిన తర్వాత అన్న ప్రకాష్ అన్న ఫస్ట్ టైం నీ పర్ఫార్మెన్స్ ఇంత బాగుంటుంది. ఒరే దుర్గారా, పాస్పోర్ట్లు తీసుకున్నా సంబరపడుతున్నావేమో. వాళ్ళు తప్పించుకున్నా నిన్ను వదలను. నీ చేతులు ఇంచేస్తా, నీ కాళ్ళు కొరికేస్తా, నీ కళ్ళు గుడ్లు పీకి గోలీలాడతా. కింద పడేసేవా? మీ బామ్మని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. పారిపోండి, పారిపోండి. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్? బాగుంది, బాగా ఎంటర్టైన్ చేసావు ప్రకాష్. థ్యాంక్ యూ సార్. గుడ్. రోజా గారు, ఆదిత్య పర్ఫార్మెన్స్ బాగుంది, బాగా చేశాను. ఎంత ప్రేమ ఉంటే మాత్రం మనోళ్ళని ఎలా భయపెట్టాలా? హర్రర్ స్కిట్ బాగుంది, నైస్. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. మనం పెద్ద రాయిని చూస్తాం, చిన్న రాయిని చూస్తాం, కానీ ఈ రోజు తింగ రాయిని చూడబోతున్నాం. ఎవరనుకుంటున్నారా? సో లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్. చీర బాగుంది, నీది కాదు నాది. నా మాటే శాసనం, అది నాశనానికి. ఇది నా శకుంతల గ్రామం. నా పేరు శకుంతలాదేవి. ఈ సింహాసనం నుండి నేను దిగుదాం అనుకుంటున్నా. దీని మీద కూర్చునే వాళ్ళు నా ఇద్దరు కొడుకులు, పులి బిడ్డలు. అంటే నా బిడ్డలు కాదన్నమాట. దాని మీద కూర్చునే అర్హత ఒకరికి ఉందని అంటున్నా. నాకు లేదా? కళ్ళు ఊడిపోయే వయసులో నీకు పదవులు అవసరమా? కళ్ళోడిపోయే వయసుని నీవనుకుంటున్నావు, పగలగొట్టే వయసుని నేను అనుకుంటున్నాను. ఇలా పగలగొట్టే కోట లాంటి మన బిల్డింగ్ ని చోటా బిల్డింగ్ లాగా చేశావు. ఇప్పుడు ఆ చోటా బిల్డింగ్ ని మళ్ళీ కోట బిల్డింగ్ లాగా చేయాలంటే నా ఇద్దరు కొడుకులల్లా ఎవరో ఒక కొడుకుని ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి ఈ ఊరికి సర్పంచ్ చేయాలి. అరే చిన్నోడా పెద్దోడా రండ్రా. మీరు కొట్టుకోవాల్సింది ఈ ప్లాస్టిక్ చైర్ కోసం కదరా, ఆ సింహాసనం కోసం. ఒరే చిన్నోడా పెద్దోడా, అమ్మా మన సింహాసనానికి మకిలి పట్టిందిరా. మరక మంచిదే కదమ్మా. మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఆ సింహాసనం మీద కూర్చొని సర్పంచ్ అయి ఈ గ్రామ సమస్యల్ని పరిష్కరించాలరా. ఇంతకి మన గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయమ్మా? ఒకటే ఇల్లు. అయినా ఒక్కింటి సమస్య మనం పరిష్కరిద్దామమ్మా. ఇంతకు ఆ ఇల్లు ఎవరిది? మనదేరా. అదేంటమ్మా? మీ తాత తప్పు చేసిన వాళ్ళ కుటుంబాలందరినీ వెలేసి ఆ వెలేసిన ఇళ్ళన్నీ ఒక ఊరైపోయింది. మన ఇల్లు ఒక్కటే మిగిలిందిరా. మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలరా. ఫోటో కోసం మీరు పోజులు ఇవ్వాలి. మంచి పోజ్ ఇవ్వండి, ఓటింగ్ పెట్టేస్తా. రెడీ? అలాగే అమ్మా. అరే అలా కాదురా, మంచి జేబులో చేతులు పెట్టుకొని స్టైల్ గా ఇవ్వండి రా. మన దగ్గరికి ఒక్క సమస్య కూడా రావట్లేదురా. అదే ఎందుకమ్మా? ఈ మధ్య సమస్య వచ్చిన వాళ్ళందరూ టీవీ ఛానళ్లలో పోతున్నారా. అక్కడే సమస్యలు పరిష్కరించుకొని సెలబ్రిటీలు అయిపోతున్నారు. వాళ్ళు టీవీలో కనపడగానే బయటికి రాగానే సెలబ్రిటీ అని చెప్పి వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు. మేము కూడా దిగమంటావా? మీరు దిగాల్సింది వాళ్ళతో కాదురా, మీతోనే ఫోటోలు దిగాలి. నా మాటే శాసనం. అది నాశనానికే.
అరే ముసలాడా అప్పటి నుంచి చూస్తున్నా చెయ్యి ఇలా పెట్టుకుని ఎందుకున్నారా? జోబులో ఉన్న చిల్లర పడిపోద్దు అని. మీకు కొన్ని సమస్యలు ఇస్తాను. ఇవ్వమ్మా నాడుకొట్టి నా కొట్టించి తినేస్తాం. ఆపరా ఆపరా. అమ్మా నా కెపాసిటీ క్వార్టరేనమ్మా, ఆఫ్ కాదు. మొదటి సమస్య, మీరు ఎవరైతే కరెక్ట్ సమస్య పరిష్కరిస్తారో వాళ్ళకే ఆ సింహాసనం. సరే అమ్మా, చూద్దాం ఎలా తీర్పిస్తారు. ఏంటమ్మా సమస్య? అది పాలివ్వట్లేదంటారా? అదేంటమ్మా పాలించేది? సింహాసనం కూర్చోలేదు కదా, మేము కదా పరిపాలించేది. నువ్వు పాలించేదేంట్రా? నేను పాలిస్తానమ్మా ఆడికన్నా బాగా. పాలించడం కాదురా, పాలివ్వట్లేదంట. యు మీన్ మిల్క్? యా. అరే రారా పెద్దోడా. అమ్మా మా వల్ల కాదమ్మా. మా వల్ల కూడా కాదమ్మా. కుర్ర కొంకల్లారా, నేను పితుకుతాను రా పాలు. ఎలా పితుకుతావురా డాడీ? ఆ దున్నపోతోడు ఇంకో దున్నపోతుని తీసుకొచ్చాడు పాలు పితకమని. ఓరని ఆపరా ముసలోడా. దున్నపోతకి ఎలా పెడతారా? ఒరే దున్నపోత, ఆ దున్నపోతను అమ్మేసి ముందు గేదెను కొనుక్కోపోరా. ఇదే నా మాట, నా మాటే శాసనం. అది నాశనం. ఇలా తీర్పులు చెప్తే మీరు ఎప్పుడు సర్పంచ్ అవుతారా? ఈసారి కరెక్ట్ మంచి తీర్పు చెప్తామమ్మా. చెప్తారు కదా. రండ్రా రెండో సమస్య. అయ్యా దండాలయ్యా. అయ్యా మా ఇద్దరు అన్నదమ్ములం అయ్యా, మాకు ఒకటే సెల్లు ఉందయ్యా. దాన్ని ఏమన్నా దాంట్లో 2 సిమ్లు వేసుకోండి. వాడి సెల్ కాదురా అన్నది, చెల్లె. అవునయ్యా. అయ్యా మా సెల్లి ఆడింట్లో 3 రోజులు ఉంటదయ్యా, మా ఇంట్లో 3 రోజులు ఉంటదయ్యా. ఒక్క రోజు ఎక్కడ పెట్టాలో తెలియదయ్యా. మంచి తీర్పు ఇవ్వండి అయ్యా. అమ్మా నేను చెప్తాను. చెప్పు. 3 రోజులు నీ ఇంట్లో కదా, 3 రోజులు నీ ఇంట్లో కదా, మిగిలిన ఒక్క రోజు మా ఇంట్లో ఉంచండి. ఆపరా నీతి లేని కుక్క, నీది ఒక తీర్పా. ఇప్పుడు నేను తీర్పు చెప్తాను. అరే 2 రోజులు నీ ఇంట్లో, 2 రోజులు నీ ఇంట్లో, 3 రోజులు నా ఇంట్లో. కుర్ర కుంకల్లారా, 7 రోజులు మన ఇంట్లో ఉండవలసిందే. ఏంట్రా మీరు ఇచ్చిన తీర్పు? నా మాటే శాసనం, నా మాటే శాసనం. దానికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి, అదే వాని ఇంట్లో ఉంటది. ఎలాండి? చూడమ్మా నీ మీద గౌరవించి ఎదవలను వదిలేస్తున్నా, లేకపోతే అమ్మా గ్రహణం పట్టినట్టు ఏమైందమ్మా ఒక పక్క? అది గ్రహణం కాదురా, చర్మం వచ్చినట్టు అమ్మకి. ఊరే చిన్నోడ పెద్దోడు అది కాదురా. మీ నాన్న మాటి మాటికి అంటుంటే ఆ తుప్పిని పడి తూడ్చుకుంటే మొత్తం మేకప్ అంతా పోయిందిరా. ఇలా అయితే కష్టం రా. మీరు సమస్యలకు పరిష్కారం ఇవ్వలేకపోతున్నారా. ఆ సర్పంచ్ సీట్ ఎలా రా? 2 ఎదవాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. అరే చిన్నోడా పెద్దోడా, తెలిసిపోయిందా? మీరేంటి అటు పక్క పోతున్నారు? ఇంకా అర్థం కాలేదా అత్తయ్య? ఆ 2 ఎదవలు మీ కొడుకులే. అసలు ఏం జరిగింది? ఒక రోజు వర్షం కురిసిన రాత్రి నడి రోడ్డు మీద ఒంటరిగా నేను పిడుగుపడింది. అనుకోకుండా ఒక పెద్ద శబ్దం వచ్చింది. నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళి వాడిని వాటేసుకున్నావు. కాల్ సీన్ రివర్స్, వాడే వచ్చినాడు నాకు కౌగిలించుకున్నాడు. నీ సమస్య ఏంటి? ఆ రోజు పెద్ద వర్షం కురవలేదు, పెద్ద శబ్దం రాలేదు, ఆ తర్వాత పెద్ద ఉరుమలు ఉరుమలేదు. నాకు అర్థమైంది. ఆ తర్వాత వాడొచ్చి నేను వాటేసుకున్నాడు. కాదు, నేనే వెళ్ళి వాడిని వాటేసుకున్నాను. శకుంతలాదేవి, ఇంకా నీకు అర్థం కాలేదా? నీకేమర్థమైంది? నేను చెబుతాను. ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకుకే బొక్క బొక్క. అంటే మన కొడుకుల ఆకులా? అర్థమయ్యే వాళ్ళకి అందరికి అర్థమైంది, నీకు మాత్రం అర్థం కాదు. ఆ సింహాసనం ఎక్కే అర్హత మీ ఇద్దరు కోల్పోయాలరా. ఏమండి దరిద్రులారా, ఏమండి? పెనిమిటి, నీకే అర్హత ఉంది. నువ్వే వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోపో. నేనే నేనే ఈ సింహాసనానికి అధిపతిని. దరిద్రుడా,
సెట్రోలు పెట్టిన రెండే కదరా అవి పగలు కొట్టాం పోయి డైరెక్ట్ దానికి కొట్టాం అయిపోయింది ఉన్నచ్చి అయిపోయింది ఇప్పుడు నువ్వు కూడా అర్హత కోల్పోయావురా దీని మీద కూర్చునే అర్హత ఎవరికుందో చెప్పే వాళ్ళే చెప్తారు నాగబాబు సార్ కర్త అనేది ఏంటి వాళ్ళు రెచ్చిపోయి చేసాడు బాగుంది సరదాగా ఉంది రోజా గారు జీవన్ అండ్ కర్తానంద్ ఇద్దరు రెచ్చిపోయి ఒకరికొకరు పోటీగా చేశారు బాగుంది సరదాగా అనిపించింది ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది అంటారు నిజంగానే కుక్కలకి రోజు వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his team. So let's welcome them. అందరూ వచ్చినట్టేనా ఒకసారి అటెండెన్స్ చూసుకుందాం మనం సనత్ నగర్ స్నూఫీ జూబ్లీల్స్ జూలీ పంజాగుట్ట పప్పి ఫిలిం నగర్ పీకో ఇప్పుడు మనకేం సమస్యలు ఉన్నా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఏం సెలబ్రేట్ చేసుకోవాలన్నా కుక్కలు కుక్క ఆడి పెద్ద బొక్క అలాగే మన కుక్కేష్ మన దగ్గరకు వస్తున్నాడు మీ అందరికి ఒక శుభవార్త తీసుకొచ్చాను చెప్తా 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 మనందరికి అవార్డు ప్రకటించారు మన కుక్కేష్ గారికి మన కుక్కేష్ గారికి మరి ఇప్పుడు ఈ అవార్డులని చదవడానికి మా కుక్కల యాంకర్ అమ్మ మీరు కాదు తల్లి పీకో ప్రకటిస్తుంది ఉత్తమ ఊర కుక్క అవార్డు గ్రహీత ఎవరికి వచ్చింది సనత్ నగర్ స్నూఫీ ఎందుకు వచ్చిందని మీ అందరికి డౌట్ వస్తుంది కదా కోటీశ్వరుడు ఇంట్లో పెంపుడు కుక్కగా జాయిన్ అయినా వాళ్ళు పెట్టిన కాస్ట్లీ ఫుడ్లు తినకుండా ఆకలేస్తే డస్ట్ బిన్ దగ్గరికి దాహం వేస్తే డ్రైనేజ్ దగ్గరికి వెళ్ళి కక్కుర్తిగా తీసేస్తుంది కాబట్టి ఉత్తమ ఊర కుక్క అవార్డు గ్రహీత ఏంట్రా తీసుకోవట్లేదు ఆ ఊరకొక్క కదా చేత్తో ఇస్తే తీసుకోదు ఎక్కడైనా పడేస్తే వెళ్ళి ఎత్తుక్కున్నా ఒక్క బుద్ధి చూపించుకున్నాడు కదరా ఈడు ఉత్తమ పిచ్చి కుక్క ప్రతిభా పురస్కారం పిచ్చి కుక్క ప్రతిభా పురస్కారం ఎవరికి మన జూబ్లీల్స్ వీడికేంట్రా ఇంత పిచ్చి ఉంది మొన్న ఈ మధ్యన రచ్చరవిని కరిసిన తర్వాత అది ఇంకా పెరిగిపోయింది రచ్చరవి గారిని గడిస్తేనే ఎంత భయపడుతున్నా మన జాకీ కుక్క లేదు అది ఏకంగా ఆర్పి గారిని గడిచింది అవును హాస్పిటల్ జాయిన్ చేశారు ఎలా ఉందిరా లేదన్నా నెక్స్ట్ మినిట్ లోనే పోయిందన్న అది సరే ఇప్పుడు అవార్డులు అయిపోయాయి మన సరదాగా కూర్చొని మాట్లాడదాం ఎక్కడ కూర్చోమంటారు అదిగోని కుక్కాసనం ఉంది కూర్చోనా కుక్కాసనం ఏంట్రా అందరికైతే సింహాలు ఉంటే సింహాసనం అంటారు మనం కుక్కలం కదా కుక్కాసనం ఒరే పీకో పిచ్చోడా గర్వంగా గొంతెత్తి చెప్పుకోవాలరా మన గ్రామ సింహాలని రా అబ్బా అబ్బా నాయకుడు మామూలు నాయకుడు కాదన్నా వాడేంట్రా ఇందాక సెల్ఫీలు తీసుకుంటున్నాడు రే వీడియో తీస్తున్నా వీడియోనా యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ఏంట్రా నా మనోభావం దెబ్బతింది ఓరి నీ దుంపదేగా నీ మనోభావం కూడా దెబ్బతిందా ఏమైందిరా ఇంతకి రోడ్డు మీద ఎవడో ఫుల్ గా తాగి మందు తాగి సస్తే కుక్కలా చచ్చాడు అంటున్నారన్నా నా మనోభావం దెబ్బతిందా చెప్పమంటాను మొదలన్నా మన పేరుని అసభ్యంగా ఎక్కడ పెడితే అక్కడ వాడకూడదని రూల్ తీసుకురావాలన్నా తప్పకుండా తీసుకొస్తా అన్న మనుషులకి ప్రాబ్లమ్స్ వస్తే పంచాయతీలు చేసుకోవడానికి టీవీ ఛానల్లో చాలా షోస్ ఉన్నాయి కదన్నా మనకి ప్రాబ్లమ్స్ వస్తే పంచాయతీలు చేసుకోవడానికి ఒక్క షో కూడా లేదేంటన్నా ప్లాన్ చేయండి అన్న తప్పకుండా ప్లాన్ చేస్తాను అన్నా ఏ సెలబ్రిటీ ఇంట్లో చూసినా కుక్క ఉంటదన్నా విత్ మై పెట్ అని సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తున్నారన్న నాగబాబు గారు కూడా ఒక్కటే అప్లోడ్ చేయలేదు ఆ ఇంట్లో కుక్క లేదన్నా ఊరుకోరా పీక సింహం ఉన్న ఇంట్లో కుక్క కాపలా ఎందుకు ఉంటుంది మన సమస్యలు ముందు చూసుకుందాం అర్థమైందా నిజం కొట్టావింటారు నువ్వు అది నిజం కొట్టాడంటే ఒకసారి ఆపన్నాను అన్నా సారీ సారీ లేదు బొంగులేదు
అన్నా వెళ్ళు. ఎంత గట్టి కొట్టో తెలుసా? వద్దు, మీరు చేసుకోండి. ఇట్లా మొన్న ఆడికి అలాగే చెవు పగిలిపోయినట్టు కొట్టావు. వద్దా అన్నా, కుక్కలు కూడా ఇలాగే ఉంటది మరి. వాళ్ళకేనంటే రియాలిటీ షోస్, మనకుండా లైట్లు ఆఫ్ చేయకండి. ఏంట్రా ఇలా చేసావు? కన్నీళ్ళు వచ్చినాయి నీకు. రియాలిటీ షోస్ ఓన్లీ మనుషులకి ఏంటన్నా, మనకు కూడా ఉండాలన్నా. టీఆర్పీ రేటింగ్ కావాలంటే ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేయాలి. నువ్వు నిజంగానే కొట్టావన్నా. మన త్వరలో ఈ సమావేశంలో ప్రజలకి డిమాండ్స్, మన డిమాండ్స్ ఏంటో చెప్దాం. ఫస్ట్ నీ డిమాండ్ ఏంటో చెప్పు. అన్నా, సెలబ్రిటీ కుక్క రాలేదన్నా. సెలబ్రిటీ కుక్క వస్తుందన్న ఈ రోజు సమావేశం. అటు వెళ్తుంది ఎవర్రా? రోజా గారి ఇంట్లో కుక్కన్నా. రోజా గారి ఇంట్లో కుక్క ఏదో ఒకసారి తీసుకురా, మాట్లాడదాం. రోజా గారి ఇంట్లో కుక్క అంటే మామూలు విషయం అనుకున్నావా? రాజభోగం మరి అష్టైశ్వర్యాలు సూపర్ గా ఉంటది కదా. ఎస్. అవును, మొన్న నీ అమెరికా వెళ్ళిందట కదా మేడం, నీకేదో తీసుకొచ్చిందట స్పెషల్ గా ఏంటో? తీసుకొచ్చారు. వచ్చి రాగానే ఏ కుక్క ఇదిగోని బొక్క నా మొహాన పడేశారు. ఓ నీ దుంపదేగా, అమెరికా నుంచి ఒక బొక్క తీసుకొస్తే ఎందుకు ఎలా అంటావు మేడం? అది అమెరికా బొక్క కాదు, ప్లాస్టిక్ బొక్క. చూడు, పళ్ళని ఊడిపోయి. మేడం మంచి మంచి కాస్ట్లీ బిస్కెట్లు కూడా వేస్తుందట కదా అప్పుడప్పుడుకి. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఈ సెట్ లో వేసే బిస్కెట్లు నా మొహాన పడేస్తున్నారు. అన్నట్టు మర్చిపోయాను, మొక్కలు తీసుకోండి అన్న. బొక్కలు తీసుకోండి అన్న. బొక్కలు పంచుతున్నా స్పెషాలిటీ ఏంట్రా అన్నా? నాకు పోలీసుల దగ్గర బాంబులు కనిపెట్టి జాబ్ దొరికిందన్నా. కల్చరల్ కోటాలో కొట్టావు కదరా నువ్వు. అవును, మీకెలా తెలుసు? మిమిక్రీ బాగా చేస్తావు కదా. నువ్వు మిమిక్రీ కూడా చేస్తావేంట్రా? అవునన్నా. ఒకసారి మా వాళ్ళ గురించి చేయరా. బొచ్చుకుక్కన్నా. సూపర్. ఊరకుక్క చేస్తాను. ఊరకుక్క. సూపర్ సూపర్. గట్టిగా చాపట్లు. వెరీ గుడ్. పిల్ల చేస్తాను. కుక్క చిన్న పిల్ల. చెయ్యి. వెరీ గుడ్. గట్టిగా చాపట్లు. నీ కర్తవ్యాన్ని నిర్వహించు, అర్థమైందా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకేం డిమాండ్లు ఉన్నాయరా? అన్నా, నేను సెలబ్రిటీ కుక్కనన్నా. అవును. బయటికి వెళ్ళి కాల్ ఎత్తుంటే కాల్ ఎరగొట్టేస్తున్నారన్నా. అందుకన్నా మనకు పబ్లిక్ టాయిలెట్లు కట్టించాలన్నా. ఈడు పిల్లమేమో మొన్న అమెరికా తీసుకెళ్లిపోయారన్న. లవ్ మ్యారేజ్ అన్నా. ఈడు ఆవిడతో మాట్లాడుకోవాలంటే కనీసం మొబైల్ కూడా లేదన్నా. మొబైల్ ఇప్పించానా? ఇవన్నీ మనం సమరస్యంగా నెక్స్ట్ దాంట్లో చర్చించుకుందాం. అద్భుతంగా ఈ రోజు విషయాలు చర్చించుకుందాం. ఒక్కసారి మన గలవెత్తి అందరికి వినిపించేలా ప్రయత్నిద్దాం. అర్థమైందా? రండి. నాకు బాబు ఎలా అనిపించింది? బాగుంది. నాకు కుక్కలంటే చాలా ఇష్టం. గుడ్. థ్యాంక్ యూ నాగ్ బాబు సార్. రోజా గారు. మురళి గారు, మీ పర్ఫార్మెన్స్ బాగుంది. డాగ్ గాను రియాలిటీ షో లాగా కోపపడ్డాం రెండు. వెరీ నైస్. Well done team leaders, well done participants. So ready for the scores? Judges ready with the scores? All right, team leaders on the stage మీదకి వచ్చేయండి. So let's start with Sudigali Sudhir and team. Roja garu. Patas Prakash and team. Roja garu. Chamak Chandra and team. Roja garu. Wenky Monkeys and team. Roja garu. Rocking Rakesh and team. Roja garu. Masa Vinash and Kepu Karthik. Roja garu. So judges, mana ivalti performer of the day goes to Avinash Sudhir.
1000 rupees మన ఎక్స్ట్రా జబర్దస్త్.